వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈ రోజు ఒక గొప్ప మార్పు కథ, మనసు మారితే జీవితం మారుతుంది అనే కథ చెప్పుకుందాం. ఒక బాగా బిజీగా ఉన్న రైల్వే స్టేషన్ లో నిత్యం ప్రయాణికుల రద్దీ మధ్య ఓ బిచ్చగాడి జీవితం ఎలా ఉండేదంటే, ప్రతిరోజు ప్రయాణికుల వద్ద కానుకలు అడిగి, అంటే మనం అంటాం కదా బెగ్గింగ్ చేసుకుని వాళ్ళని బతిమాలి బతికేవాడు. కానీ ఒక రోజు విలాసవంతమైన వస్త్రధారణలో ఊహాజనితంగా నడిచొచ్చిన ఒక పెద్ద వ్యాపారిని చూశాడు. ఆ బిచ్చగాడు ఎన్న అనుకున్నాడు, బాగా డబ్బున్నాడు, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అనుకుని అతను వద్దకు వెళ్లి బిచ్చమెత్తుకోవడం కోసం వేడుకున్నాడు. కానీ ఆ వ్యాపారి బిచ్చగాడిని ప్రశ్నించాడు, ఎప్పుడూ నువ్వు ఇతరుల నుంచి మాత్రమే తీసుకుంటావా? నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చావా అని ఈ ప్రశ్న బిచ్చగాడిని తెగ ఆలోచింపజేసింది. నేను ఇవ్వడానికి నా వద్ద ఏముండాలి, నేను ఒక బిచ్చగాడిని అని చెప్పాడు. దాన్ని విన్న వ్యాపారి చిరునవ్వుతో ఇలా స్పందించాడు, నువ్వు ఇంకొకరికి ఏమీ ఇవ్వలేకపోతే నువ్వు తీసుకోవడానికి అర్హుడివి కావు. ఏదైనా ఇచ్చే వాడితోనే నేను వ్యాపారం చేస్తాను అని చెప్పి ట్రైను ఎక్కి వెళ్లిపోయాడు ఆయన. ఇంకా ఆ రోజు నుంచి బిచ్చగాడి మనసులో ఆలోచించడం మొదలు పెట్టాడు. బిచ్చగాడు నేనేం ఇవ్వగలను ఆయనకి అని. ఆ రాత్రి ఇంకా బిచ్చగాడికి నిద్ర పట్టలేదు. నేను ఇవ్వగలిగేది ఏమీ లేదు అనే భావన బలంగా పట్టుకుంది. 2 రోజులు నిద్రపోలేదు ఆయన. అలాగే ఆలోచిస్తున్నాను, నేనేమి ఇవ్వగలను అని. 3వ రోజు ట్రాక్ పక్కనే రోజు రైల్వే స్టేషన్ కి వెళ్ళి అక్కడ బిచ్చమెత్తుకోవడం కదా పని. సో కాబట్టి ఏం చేశాడు ఆయన, రైల్వే స్టేషన్ కి వెళ్లే తోవలో ఏది ఇవ్వగలను అనే ఆలోచనతో అక్కడున్న కొన్ని పువ్వులు చూశాడు. ఆ పువ్వుల్ని గమనించాడు. దాంతో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నాకు ఇవ్వగలిగేది ఇవేమో అని అనుకున్నాడు. అప్పటి నుండి తను పువ్వులు పట్టుకెళ్లి ఇచ్చి డబ్బులు అడుగుతున్నప్పుడు, ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు అతనికి నవ్వుతూ అందులోని పువ్వులు ఇవ్వడం ప్రారంభించాడు. ప్రతిసారి పువ్వు ఇచ్చినప్పుడు ప్రజలు సంతోషంగా స్వీకరించడమే కాక పలుమార్లు ఆయనకి ధన్యవాదాలు కూడా చెప్పారు. మరంత గొప్ప విషయం ఏంటంటే, ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి కూడా అతని ఆదాయం కూడా పెరిగింది. పువ్వులు అయిపోతే మళ్ళీ ఆదాయం తగ్గిపోయేది. ఆ బిచ్చగాడి నుంచి ఆయన ఒక వ్యాపారవేత్తగా పువ్వులు ఇవ్వడం, దానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పువ్వులు ఇవ్వడం చేసేవాడు. సో ఇలా జరుగుతుండగా ఒకరోజు పువ్వులిచ్చే ఆ బిచ్చగాడిని చూసిన వ్యాపారి కొత్తగా మారిన అతన్ని అభినందించాడు. నువ్వు ఇప్పుడు బిచ్చగాడివి కాదు, నువ్వు ఇప్పుడు వ్యాపారవేత్తవి అని ఆయనకి చెప్పాడు. ఈ సంఘటన బిచ్చగాడిలో కొత్త జీవితాన్ని ఎంచుకోవడం తనకి చాలా ఆనందం అనిపించి పువ్వుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. 6 నెలల తర్వాత అదే రైల్వే స్టేషన్ వద్ద అతన్ని చూసిన వ్యాపారి మళ్ళీ ఆశ్చర్యపోయాడు. నువ్వేనా బిచ్చగాడు? అవును, కానీ ఇప్పుడు నేను బిచ్చగాడిని కాదు, పూల కంపెనీ నడుపుతున్న వ్యాపారవేత్తని అని నవ్వుతూ జవాబిచ్చాడు. కాబట్టి ఈ కథ మనకి ఏమర్థమవుతుంది, మనల్ని మనం ఎలా చూస్తామో అలాంటి జీవితమే మానవుడికి వస్తుంది. మన ఆలోచనలే మన భవిష్యత్తుని మార్చుతాయి. దానివల్ల దానం, ఆత్మవిశ్వాసం, పరిశ్రమ ఈ కథలో ముఖ్యమైనవని మనం తెలుసుకున్నాము. కాబట్టి ఈ కథ కోసం ఒక సందేశం ఏంటి, ఎవరికైనా ఇవ్వగలిగిన అప్పుడే జీవితం మారుతుంది, మార్పు సాధ్యమవుతుంది. మన దగ్గర ఉండేదే మన విజయానికి బీజం. మన ఆలోచనలు మారితే మన జీవితం మారిపోతుంది. కాబట్టి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ సృజన డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.